హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనేది ఈ వీడియో వచ్చేసరికి బిగ్ బాస్ సెప్టెంబర్ 13th రివామినేషన్స్ రివ్యూ అయితే చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ అయితే చేయండి అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే బిగ్ బాస్ నామినేషన్స్ అయితే ఈరోజు హవాగా అయితే గట్టిగానైతే జరిగాయి. ఈ నామినేషన్లో మెయిన్ అప్డేట్స్ ఏంటంటే నేను చెప్తా అయితే మణికంఠని మళ్ళీ టార్గెట్ చేసిన హౌస్మేట్స్, మణికంఠకి క్లారిటీ ఇచ్చిన ప్రేరణ, పృథ్వీ వర్సెస్ మణికంఠ, నిఖిల్ వర్సెస్ మణికంఠ, ఇదైతే నామినేషన్స్లో. తర్వాత జైలు నుంచి రిలీజ్ అయిన మణికంఠ, సోనియా ఎలిమినేషన్ సంతోషం కలిగిస్తున్న హౌస్మేట్స్కి. ఓకేనా, ఇదైతే అప్డేట్స్. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన నామినేషన్స్ కంటే ముందు మన హౌస్లో ఏం జరిగిందంటే, ఆ నైట్ సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మన విష్ణుప్రియ చాలా సంతోషపడుతుంది. ఆవిడ ఉన్నంత వరకు వీళ్ళని మాట్లాడలేకపోవడానికి భయం వేసేది, వీళ్ళతో మాట్లాడడానికే కష్టమయ్యేది. ఆవిడ ఇప్పుడు తాను వెంట ఉండేది, ఒక మాట ఆడితే ఎక్కడ ఇది అవుద్దాం అనేసి నేను చాలా భయపడేవాడిను. సో ఆవిడ వెళ్ళిపోయింది, ఇప్పుడు హ్యాపీగా మాట్లాడాల్సి వచ్చు, కాస్త వీళ్ళు ఫీల్ అవుతున్నా నేనైతే మాట్లాడడానికి కొద్దిగా ఈజీగా అవుతుంది అని అన్నది. అట్లా ప్రేరణ కూడా అనేది చాలా రోజుల తర్వాత నిఖిల్ నాతో మాట్లాడాడు అనేసి అయితే చెప్పింది అనమాట. సో వీళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు సోనియా ఎలిమినేట్ అయిపోవడం హౌస్ నుంచి. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా మార్నింగ్ అయితే నైట్ మణికంఠని అయితే జైల్లో వేస్తారు. జైల్లో వేసి ఓన్లీ ఫుడ్ అన్నీ అక్కడే, ఏదైనా కావాలంటే ఓన్లీ సీతయ్య మాట్లాడాలి, అదైతే రూల్ పెట్టారు. మధ్యాహ్నం 2:30 గంటలకి, అంటే తర్వాత రోజు మధ్యాహ్నం 2:30కి అయితే మణికంఠని అయితే జైల్లో నుంచి ఓపెన్ చేసేసారనమాట, సెల్ ఓపెన్ చేశారు. అయితే ఈ మధ్యలో ఏమైందంటే మణికంఠ అడుగుతున్నాడు యస్మికి, లైవ్లో చూపించాలి ఇది, నేను నిన్ను నామినేట్ చేస్తాను ఫీల్ అవ్వ కదా, ఒక్క బేసిస్ మీద అన్నాను. ఏ బేసిస్ మీద ఆయన అంటే, ఆ రోజు జెండర్ అంటే మణికంఠ మగవాళ్ళ లెక్కల్లో లేడు అని అయితే ఆ మాట అయితే ఏదైతే చెప్పిందో యస్మి, దాని మీద నేను నామినేట్ చేస్తానంటే చేయరా నీ ఇష్టం, ఓకే నీ ఇష్టం అనేసి అయితే యస్మి అయితే అప్పుడు అనేసింది, వదిలేండి. తర్వాత నామినేషన్స్ అయితే స్టార్ట్ అయ్యి, నామినేషన్స్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మణికంఠ అయితే నామినేషన్స్ అయితే స్టార్ట్ చేశాడు. మణికంఠ వచ్చి ఫస్ట్ నామినేట్ చేసింది ఎవరినంటే నైనిక ఎందుకు నామినేషన్ చేసినంటే, నైనిక ఫస్ట్ వీక్తో పోలిస్తే ఇన్ని వీక్స్ కూడా యాక్టివ్నెస్ అయితే తగ్గిపోయింది. కంపేర్ చేసుకుంటే నైనిక గ్రాడ్యువల్లీ తన ఆట డిగ్రీస్ అవుతుంది. సో నైనిక నువ్వు కెన్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అనేసి అయితే చెప్పాడనమాట మణికంఠ. అయితే నైనిక దాన్ని డిఫెండ్ చేసుకుంటే ఏం చెప్పిందంటే, నేను బాగానే ఆడుతున్నాను, నువ్వు ఇన్ని రోజులు ఎంత ఇంక్రీజ్తో ఆడుతున్నావు కదా, నేను సాంగ్ సార్ ఏం చెప్పారు, నువ్వు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు, నీ మీద కాన్ఫిడెన్స్ లేదు, బట్ నేనైతే ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడుతున్నాను, ఎక్కడ నేను రైట్ చేయాలో వాయిస్ అక్కడే రైట్ చేస్తున్నాను, ఎక్కడ ఇనిషియేటివ్ తీసుకోవాలో అక్కడే తీసుకున్నాను అయితే నైన్కి అయితే డిఫెండ్ చేసుకుంది. తర్వాత మనకంటే వచ్చి యస్మిన్ నామినేట్ చేసాడు. యస్మిన్ ఎందుకు నామినేట్ చేసింటే ఆల్రెడీ చెప్పాడు కాబట్టి, జెండర్ బేసిస్ నువ్వు చెప్పావు ఆల్రెడీ, నేను అదే ఆ మాట అయితే చెప్పావు కదా లెక్కల్లో లేదని. తర్వాత వచ్చాను నువ్వు రిలీజ్ అవ్వకుండా నాకు సారీ చెప్పలేదు, సారీ చెప్పుంటే అక్కడే అయిపోయాను, బట్ నువ్వు అక్కడ కూడా రిలీజ్ అవ్వకుండా ఆ వీడియో వచ్చినంత వరకు నువ్వు రిలీజ్ అయ్యి సారీ చెప్పలేదు. సో అందుకోసం నేను దాని మీదే ఫీల్ అవుతున్నాను. అండ్ తర్వాత నువ్వు ఫిజికల్ టాస్క్ నేను ఆడలేదని చెప్పు, నేనైతే చాలా ఫిజికల్ టాస్క్ ఎగ్ టాస్క్ అన్నీ ఆడాను, నువ్వే చూసావు అనేసి అయితే చెప్పాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య చాలా హీట్ ఆర్గ్యూ అయితే జరిగింది. ఎండ్ ఆఫ్ ద డే మణికంఠన్ అయితే నువ్వు నేను నా నిమిషంలో నీకు చెప్తానని అయితే యస్మిన్ తన రేంజ్లో అయితే తన కౌంటర్ అయితే ఇచ్చింది. తర్వాత ప్రేరణ వచ్చింది. ప్రేరణ నబిల్ని నామినేట్ చేసింది. ప్రేరణ ఎందుకురా నాయన అంటే, ప్రేరణ నబిల్ని ఎందుకురా ప్రేరణ కాదు వచ్చారంటే, తర్వాత నైనిక వచ్చింది. నైనిక వచ్చి నబిల్ని అయితే నామినేట్ చేసింది. ఎందుకంటే నబిల్ నువ్వు సంచాలకుగా నువ్వు ఫెయిల్ అయిపోయావు, ఎందుకురా నాయన అంటే, ఆ రోజు సౌండ్స్ టాస్క్ అయితే ఏదైనా ఉందో అది రేషన్ టాస్క్, అది చాలా ఇంపార్టెంట్ టాస్క్, దాన్ని నువ్వేం చేసావంటే మంకీ వస్తే నువ్వు బడ్స్ ఎలా ఇచ్చేసావు అనేసి అయితే ఇచ్చేసావు. దానివల్ల మనం రేషన్ చికెన్ అండ్ కొన్ని అయితే మనం పోగొట్టుకున్నాం, కొన్ని వెజిటేబుల్స్ అయితే పోగొట్టుకున్నాం, దానివల్ల నాకు చాలా హట్టింగ్ అనిపించింది. నువ్వు కరెక్ట్గా గేమ్ సంచాలకుగా నువ్వు బాధ్యత నిర్వహించలేదు, అండ్ నువ్వు చాలా కేసెస్లో నువ్వు నీ ఒక్క ఆటే చూసుకుంటున్నావు, వేరే వాళ్ళ ఆటని నువ్వు ఎంకరేజ్మెంట్ లేదు నీది, ఆ డ్యాన్సింగ్ టాస్క్లో కూడా నువ్వు ఎంకరేజ్ చేయలేదు, నువ్వు నెంబర్ లెక్క వేయడం వల్ల మేము కన్ఫ్యూజ్ అయిపోయి అనేసి అయితే చెప్పింది అనమాట. నైన్కా దాన్ని ఓకే చేశాడు మన నబీల్. ఎందుకంటే
సారీ ఆ టాస్క్లో నేను చేసింది తప్పే, బట్ అందరూ సరదాగా ఫన్ వేలో జరుగుతుంది కదా, నేను ఆ ఫన్ వేలో తీసుకున్నాను, బట్ నాకు ఆ రేషన్ టాస్క్ అని కూడా నాకు అంతగా గుర్తులేదు, సో సారీ ఫర్ ద అనేసి చెప్పి నేను ఆల్రెడీ సీత కూడా చెప్పాను. ఇక్కడ నుంచి నేను లేట్గా తింటాను, మీరు అందరూ తినిన తర్వాత తింటాను, నా వల్ల మీరు రేషన్ పోగొట్టుకుని అనేసి అయితే చెల్లివేరు అయితే చెప్పాడు అనమాట. తర్వాత 9గా విష్ణు నామినేట్ చేసింది బికాజ్ ఆఫ్ పవర్ ఆఫ్ గర్ల్స్. విష్ణుని ఎందుకు నామినేట్ చేసిందంటే మన ఇద్దరం మాట్లాడుకునేవి బయటికి పోతున్నాయి, అవి అంటే మన ఇద్దరి మీద ఏవైతే సీక్రెట్స్ మాట్లాడుకుంటామో అది బయటికి పోతున్నాయి, ఆ బయటికి పోయి అనేది నా మీద ఎక్కడైతే నాకు వస్తుందో అనేసి నేను భయపడుతున్నాను. సో అందుకోసం నేను నామినేట్ చేస్తాను. కొన్ని వర్డ్స్ నువ్వు ఎక్కడ చెప్పాలి అక్కడే చెప్పాలి, కొన్ని వర్డ్స్ నువ్వు ఎక్కడ దాయాలి అక్కడే దాయాలి, బట్ నువ్వు ఓపెన్ అప్ అయిపోతాను ప్రతిదీ, అలాంటప్పుడు సీక్రెట్స్ అనేవి ఉండవు కదా అనేసి అయితే చెప్పింది. దానికి విష్ణు కూడా యాక్సెప్ట్ చేసింది అనమాట. తర్వాత సీత వచ్చింది. సీతని మణికంఠనైతే డడేలు మని గుద్దింది. ఎందుకురా మణికంఠ అంటే నువ్వు ఆ రోజు సెల్ఫ్ నామినేషన్ నేను చేసుకోలేదని నువ్వు వాదించావు, అయినా నువ్వు నిజమే కదా, నేను వీడు అలా చేసుకోడు కదా, వీడు చాలా కరెక్ట్గా ఉంటాడు కదా, క్లారిటీగా ఉంటాడు కదా అనేసి నేను ఆ క్లాన్ని అనుమానించాను, బట్ నువ్వు సాటర్డే చూసేసరికి నువ్వే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నావు వీడియో వచ్చింది, నాకైతే మతి పోయిందిరా, అనవసరంగా నేను ఆ క్లాన్ అబద్ధం చేసుకున్నాను అయితే సీత చెప్పింది. దానికి కొద్దిగా బాడీ లాంగ్వేజ్తో చెప్పింది, నువ్వు ఆ బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు, నువ్వు ఆ బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయొద్దు అనేసి మణికంఠ చెప్పినాడు. సో మణికంఠ ఆ బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయదు అనేసరికి నువ్వు అలా చెయ్యత్తకరా అనేసి అయితే చెప్పింది. అక్కడికైతే ఆర్గ్యుమెంట్ అయిపోయింది. మణికంఠ అయితే నామినేట్ చేసింది. తర్వాత విష్ణు నామినేట్ చేసింది. విష్ణు ఎందుకు నామినేట్ చేసిందంటే విష్ణు ప్రతి గేమ్లో అంటే క్లాన్లో ఉన్న ఎవ్రీ గేమ్లో ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు, అంటే నేను ఈ గేమ్ ఆడతా, లేకపోతే సంథింగ్ నేను ఈ టాస్క్లో పాల్గొంటా, లేకపోతే ఇందులో ఈ గ్రూప్ గేమ్లో నేను ఆడతా అనేసి అయితే ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు అనేసి సీత బాధ. ఎందుకంటే నువ్వు చీఫ్గా ఎక్కడ తీసుకోవట్లేదు, అలానే కంటెస్టెంట్గా కూడా ఎక్కడే తీసుకోవట్లేదు అనేసి అయితే చెప్పింది. నేను చాలా గేమ్స్ అయితే నేను అందరికీ అవకాశం ఇవ్వడానికి చూస్తున్నాను, బట్ నువ్వు నేను ఆడుతాను అనేసి నేను ఎక్కడ నీ పాయింట్ రైట్ చేయట్లేదు అనేసి చెప్పింది. దానికి విష్ణు ఏం చెప్పిందంటే నేను యాక్చువల్ చీఫ్ మాట వినాలి, నేను చీఫ్ని మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదు అనేసి నేను ఎప్పుడు చెప్పలేదు, చీఫ్ ఎవరిని పంపితే నేను ఓకే అనేసి నేను చెప్పేసింది, ఓకే విత్ యర్ డెసిషన్ అనేసి. ఓకే తర్వాత నబీల్ వచ్చాడు. విష్ణు నామినేట్ చేశాడు. విష్ణుని ఎందుకు నామినేట్ చేశానంటే నో పెర్ఫార్మెన్స్, జీరో పెర్ఫార్మెన్స్, నీ పెర్ఫార్మెన్స్ ఎక్కడ కనబడట్లేదంటే విష్ణు ఏం చెప్పిందంటే నా పెర్ఫార్మెన్స్ ఎక్కడ కనబడాలి అక్కడే ఆడుతాను, నేను నా కోసం ఆడుతాను, నేను అందరి కోసం ఆడను, నేను ఎంతవరకు ఉండాలో అంతవరకే వండుతాను, నేను బాగా ఆడితే నా ఎంటర్టైన్మెంట్ ఇస్తే నాకు ప్రజలు ఉంచుతారు, లేకపోతే లేదు అనేసి అయితే ఓవర్ కాన్ఫిడెన్స్గా అయితే చెప్తుంది. అది వదిలేయండి. తర్వాత 9గా నామినేట్ చేశారు. 9గా ఎందుకంటే లెస్ గేమింగ్ కంపేర్ టు ఫస్ట్ వీక్, ఇదంతా పాయింట్ క్లియర్ ఒకసారి కూడా 200% అనేసి దాన్ని మనకంట చెప్తే ఓకే చేశారు. ఎందుకంటే 9గా గేమ్ గ్రాడ్యువల్లీ తగ్గిపోయింది, ఏళ్ళు చీప్గా ఉన్నప్పుడు ఉన్నంత గేమ్ ఇప్పుడు లేదు, ఆడితో ఇనిషియేటివ్ లేదు, మాట్లాడితే ఆ బెడ్ మీద ఉంటుంది అనేసి మనకంటే ఆల్రెడీ చెప్పాడు. సో మ్యాక్సిమమ్ ఆఫ్ ద పీపుల్ కూడా అదే అనుకుంటున్నారు, 9గా గేమ్ ఇంప్రూవ్మెంట్ చాలా చేసుకోవాలనేసి. అయితే తర్వాత ఓం వచ్చాడు. ఓం వచ్చి 9గా చేశాడు. ఓం 9గా ఎందుకు చేశాడంటే ఇది పెద్ద తలకాయ నొప్పి చేసిన. ఓం లాస్ట్ వీక్ తనకి భయం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది ఏదో అనేసి చెప్పి నామినేట్ చేసిందంట 9గా. సో దానికి రివెంజ్ నామినేషన్ అయితే చేసుకున్నాడు. తర్వాత ఓం విష్ణుని చేశాడు. విష్ణు నువ్వు కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తున్నావు, అది హానికరం, ఎందుకంటే బయట ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ఈ వర్డ్ అక్కడ కానీ వెళ్ళిందంటే లైఫ్ లాంగ్ నీకు ఆ ట్యాగ్ ఉండిపోతే, సో నువ్వు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి వర్డ్స్, అవసరమైనప్పుడు అవసరమైన మాట్లాడాలి, సెన్సిటివ్గా మాట్లాడాలి, సో నువ్వు అది గుర్తుంచుకుంటే మంచిదంటే దాన్ని ఓకే చేసింది విష్ణు. తర్వాత నిఖిల్ వచ్చాడు. నిఖిల్ వచ్చి విష్ణు నామినేట్ చేశాడు. నిఖిల్ ఎందుకురా నామినేట్ చేశాడంటే పిచ్చి వర్డ్స్. ఆ పిచ్చి వర్డ్స్ ఏంటంటే లాస్ట్ మన నిఖిల్ కన్నారు కదా గాజులు వేసుకొని ఆ లేడీలాగా అనేసి అయితే మాట అనేది, అలాంటి వర్డ్స్ చాలా ఎక్కువగానే వాడుతుంది విష్ణుప్రియ, అది క్రింజీ కామెడీ కింద అయిపోతుంది అనమాట. సో అది ఎవరికి నచ్చట్లేదు. సో ఆ రకంగా నువ్వు ఇలాంటి మాటలు నువ్వు మానుకోమని నీకు చాలాసార్లు చెప్పాను, బట్ నువ్వు అయినా అదే రిపీట్ చేస్తున్నావు అని చెప్తే నేను అది చెప్పింది విష్ణుప్రియ, నేను ఎంటర్టైన్మెంట్ వేలోనే అంటున్నాను, బట్ నాకు నా ఇదే అది కాదు, సో నేను ఎంటర్టైన్మెంట్ వేలోనే అంటున్నాను, అది అందరికీ ఆడియన్స్కి తెలుసు, సో నేను ఉంటానో లేదని ఆడియన్స్కి తెలుసు, నేనైతే ఉంటే మంచిగా ఆడితే ఉంటాను, సర్వైవ్ అయితే అవుతాను, ఎప్పుడు వెళ్ళిపోతానో నాకే తెలియదు, నేను స్పెషల్గా ఫోర్స్ పెట్టి ఆడాలనేది నాకు తెలియదు అనేసి అయితే చెప్తుందనమాట. తర్వాత నిఖిల్ వచ్చి మణికంఠ నామినేట్ చేశాడు. ఒరే మణికంఠ నీకు గివ్ అప్ ఇచ్చామని చెప్పలేదు, నువ్వు అంత పోక్ చేసావు అనమాట, ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి నేను సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలి నిఖిల్ ఓకే అంటాడేమో భయంతో అని. సరే నేను నీకే ఎందుకురా ఓకే చెప్పాను, నేను స్నో అని చెప్పలేదు, జస్ట్ నేను నవ్వి ఇలా వండుకున్నాను అంతే. అంటే లేదు నువ్వు ఓకే చెప్పు, నువ్వు హెడ్ నోట్ చేసావు అనేసి అయితే చెప్పాడు అనమాట. నేనైతే చేయలేదురా అనేసి అయితే చెప్పాడు నిఖిల్. నేనైతే నువ్వు సెల్ఫ్ అయితే నువ్వు అక్కడ ఎందుకు వచ్చి డిఫెండ్ చేసుకుంటున్నావు, మళ్ళీ నువ్వు అక్కడికి వచ్చి మళ్ళీ ఎందుకు కాన్జర్వేషన్ పెట్టావు అనేసి నిఖిల్ చెప్పాడు. సో మణికంఠకి అయితే అర్థం కావట్లేదు, మణికంఠ ఒకసారి సెల్ఫ్ చేసుకున్నాడు కాబట్టి ఇంకా మైండ్లోనే ఉన్నాడు.
తర్వాత ప్రేరణ వచ్చింది మణికంఠ బికాజ్ యువర్ సాక్రిఫైస్. నువ్వు సాక్రిఫైస్ ఎలా చేసుకుంటావు? నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావా? ఏం ఆడడానికి వచ్చావు? నువ్వు గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు గేమ్ ఆడాలి. నువ్వు నీ గేమ్ రా, ఏదైనా అవసరం లేదు. నువ్వు రేపు వెళ్ళిపోతున్నావన్నా నేను సాక్రిఫైస్ చేసుకోను అనేటట్టు ఉండాలి. నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటే ఇంక వేస్ట్ కదా, నువ్వు ఇంకా గేమ్ అయితే ఆడడం అనేసి ప్రేరణ అయితే కరెక్ట్గా ఇచ్చింది. ఎవడో ఏదో అనుకుంటాడు, ఎవడో ఏదో చేస్తాడని నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? అవును అంటే నేను మనకంటే నేను వైల్డ్ కార్డు ఆపాలి, నువ్వెవడో ఆపడానికి వైల్డ్ కార్డులు? నువ్వు ఆడితే కదా నువ్వు వైల్డ్ కార్డు ఆపుతావు, ఎవడో ఆడితే నువ్వెలా గేమ్ వేస్తావు అనేసి చెప్పింది అనమాట. తర్వాత ప్రేరణ వచ్చి ఓం ఆన్ 5 చాలా ఫైర్, ఎందుకంటే ఫైర్లో చెయ్యట్టాడు కాబట్టి. ఓం ప్రేరణ ఏం చేయండి, నీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా తక్కువ ఉంది. నువ్వు గేమ్ పరంగా చాలా ఆడుతున్నావు, టాస్క్ పరంగా నువ్వు ఇనిషియేటివ్ బాగా తీసుకుంటావు అన్న, బట్ నువ్వు కాన్ఫిడెన్స్ లెవెల్ నీది ఎక్కడో తక్కువ ఉంది. ఈ వారం వెళ్ళిపోతానేమో, నెక్స్ట్ వారం వెళ్ళిపోతాను, ఈ వారం హోటల్లో కూర్చుంటామో, అలా రకాలైన మాట్లాడుతున్నావు అంటే ఓము ఏం చెప్పాడంటే ఓవర్ కాన్ఫిడెన్స్ నాకు అవసరం లేదు, నేను ఒక చిన్న కాన్ఫిడెన్స్తోనే ఉంటాను. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ రకంగా చూపించినట్టే ఆ నిప్పుల్లో ఎగ్లో చేయబెట్టాడు అనమాట. వెంటనే బిగ్ బాస్ వార్న్ చేశాడు, బిగ్ బాస్ ఏమైనా వార్న్ చేశాడంటే ఆటలాడకుండా నిప్పుల్లో చేయలాటడం ఇలాంటిది ఎవరు చేసుకుని ఒప్పుకోవడానికి అయితే వార్నింగ్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ విష్ణు వచ్చి నైన్కా యూ ఆర్ ద పూర్ పెర్ఫార్మెన్స్, నువ్వు చాలా లోలో ఉన్నావు, నువ్వు ఆడలేకపోతున్నావు అనేసి చెప్పింది. నైన్కా కూడా ఓకే చేసింది అనమాట. ఇంకంతే కదా సేఫ్గా. అండ్ నబిల్ వీక్ సంచాలక్ అర్థమైపోతుంది. ఇది అంతా ఒకరు వేసారని ఇంకోళ్ళు వేసుకుంటున్నారనమాట. ఇదన్నా నబిల్ యూఆర్ వీక్ సంచాలక్, ఆ మనకి టాస్క్ వల్ల మన రేషన్ పోగొట్టుకున్నాం, అదంతా మొత్తం కొలాప్స్ అయిపోయింది అనేసి విష్ణు వేసింది. విష్ణు సేమ్ నామినేషన్స్ వేస్తుంది. ఎస్మి వచ్చింది, మణికంఠని అయితే నామినేట్ చేసింది. నువ్వు ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు నేను నామినేట్ చేస్తూనే ఉంటాను. ఎస్ ఐఎమ్ ఏ రివెంజ్, నేనైతే చెప్పాను, నువ్వు మణికంఠ నేను రిలీజ్ అవ్వలేదన్నావు, సో ఓకే, మరి నువ్వెందుకు రియలైజ్ అవ్వలేదు? నాకు సార్ అన్ని వీడియోలు చూపిస్తున్నారు కదా అంటే నేను రియలైజ్ అయ్యాను కాబట్టి నేను ఇంకా ఇక్కడ ఉన్నాను, అందుకు నేను బయటికి వెళ్ళట్లేదు అని చెప్తున్నాడు. బట్ ఎనీవేస్ ఆయన అయితే బయటికి వెళ్ళట్లేదు. తర్వాత ఎస్మి వచ్చి ఓం గేసింది. అలా ఓం గారు మీరు మీ పెర్ఫార్మెన్స్ ఎక్కడ నాకు కనిపించట్లేదు, మీరు బాగానే ఆడుతున్నారు, మీ ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు, బట్ మీరు కొంతవరకు సేఫ్ ఆడుతున్నారు, మీ ప్రొజెక్ట్ చేయట్లేదు, మీ కాన్ఫిడెన్స్ని మీరు బయటికి తీసుకురావట్లేదు, మీరు గట్టిగా ఆడటానికి మీరు చూపించట్లేదు అనేసి అయితే చెప్పిందనమాట. యాక్సెప్ట్ చేశాడు ఆయన. తర్వాత పృథ్వీ వచ్చాడు, నైన్కాని వేసాడు. నైన్కా ఎందుకు వేసాడంటే నైన్కా ఆ రోజు నీకు విష్ణుకు రిలేషన్షిప్ నేను పోగొడుతున్నానని నువ్వు నన్ను కాస్త అరిచావు, అది నాకు నచ్చలేదు పర్సనల్గా, అంటే నా ఇంటెన్షన్ వేరే అన్న అనేసి అయితే చెప్పింది. ఆ టైంలో వేరే నేను ఫ్లో ఆఫ్ వర్డ్లో ఉన్నాను, బట్ నాకు సారీ అనేసి అయితే చెప్పింది. తర్వాత పృథ్వీ వచ్చి మణికంఠని వేసాడు. మణికంఠ యు ఆర్ ద మ్యానిపులేటింగ్ ఫర్ ద హౌస్ అన్నాడు, ఎందుకంటే మ్యానిపులేట్ చేస్తున్నాడు మణికంఠ. ఎందుకంటే నువ్వు క్లాన్ బయట ఒక మాట చెప్తున్నావు, క్లాన్ దగ్గర ఒక మాట చెప్తున్నావు, క్లాన్లో నేను సాక్రిఫైస్ చేస్తాను అంటున్నావు, క్లాన్ బయట నేను సాక్రిఫైస్ చేయాలంటున్నావు, యూ ఆర్ ద మ్యానిపులేటింగ్ పర్సన్ రా, నువ్వు వేస్ట్ అనేసి అయితే చెప్పాడు. మణికంఠ దానికి ఒప్పుకోలేదు, ఒబే అవ్వలేదు. ఎవరైనా ఒప్పుకోలేండి, మ్యానిపులేటింగ్ చేస్తాననేసి అయితే ఒప్పుకోవడం అయితే జరిగింది. తర్వాత బిగ్ బాస్ ఏం చేశారంటే వీరంతా నామినేషన్లో ఉన్నారు కాబట్టి మనకి ఎవరెవరు నామినేషన్లో ఉన్నారంటే నైన్కా, నబీల్, మణికంఠ, విష్ణు, ఆదిత్య, వీళ్ళైతే నామినేషన్లో ఉన్నారు. సో వీళ్ళు నామినేషన్ ఉన్నారు కాబట్టి ఇంకా మన చీఫ్స్ అయిన నిఖిల్ అండ్ సీతన్ అయితే వీళ్ళిద్దరిలో హౌస్లో ఎవరైతే ఎక్కువ ఓటింగ్ చేస్తారో వాళ్ళు సేఫ్ అవుతారు, మిగతా వాళ్ళు నామినేషన్ అవుతారంటే అందరూ ఎక్కువ మంది సీత ఉండాలని హౌస్లో కోరుకున్నారు కాబట్టి సీత నామినేషన్లో లేదు, నిఖిల్ అయితే నామినేషన్లో ఉన్నాడు. సో ఇదైతే ఈ వీక్ అయితే జరిగింది నామినేషన్స్. బట్ ఈ వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు, మేబీ ఒకవేళ ఎలిమినేట్ అయితే నైన్కా ఆర్ ఓం అవ్వచ్చు మిడ్ వీక్. లేదు మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యింది, ఎవరో ఒకరు వెళ్ళిపోయారు, సాటర్డే మాత్రం పక్కాగా సీక్రెట్ రూమ్ అయితే ఉండబోతుంది అని నాకు అయితే అర్థమవుతుంది. మిడ్ వీక్ అయితే సీక్రెట్ రూమ్ ఉండదు, సాటర్డే అయితే సీక్రెట్ రూమ్ ఉండదు. లేదు వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారో డబుల్ ఎలిమినేషన్ అయినా ఉండొచ్చు, మిడ్ వీక్ ఎలిమినేషన్ సాటర్డే కూడా ఉండొచ్చు. మరి మీకు ఫేవరెట్ కంటెస్టెంట్కి అయితే ఓటు వేసుకోండి తప్పకుండా. మరొక వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.